వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాక్లీ స్క్వాడ్. ఇట్స్ మీ మానిక. సలాం, నమస్తే, వనకం. ఈరోజు మన క్లాస్లో సింగిల్ లింక్స్లో ఏ విధంగా మనం ఎండ్లో ఒక న్యూ నోడ్ని యాడ్ చేస్తామో నేర్చుకుందాం. ప్రీవియస్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం? సింగిల్ లింక్ లిస్ట్లో బిగినింగ్లో ఒక న్యూ నోడ్ని ఎలా యాడ్ చేస్తామో నేర్చుకున్నాం కదా. సో ఇందులో ఏంటి అంటే ఎండ్లో ఎలా యాడ్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, సో ఈ స్టెప్స్ అన్నీ మనం ఫాలో అవుతే కనుక మనం ప్రాపర్గా ఒక న్యూ నోడ్ని ఏ విధంగా ఎండ్లో ఒక సింగిల్ లింక్ లిస్ట్ యాడ్ చేయాలో తెలుసుకుంటాం అనమాట. సో నేను ఒక్కొక్క స్టెప్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ చూడండి మీరే. సో వీ హ్యావ్ టు క్రియేట్ ఎ న్యూ నోడ్ సో దట్ న్యూ నోడ్ నెక్స్ట్ అనేది నల్ ఉండాలి. సో ఇప్పుడు నేను ఒక న్యూ నోడ్ని క్రియేట్ చేశాను. ఆ న్యూ నోడ్ ఏంటి, అందులో వాల్యూ వచ్చేసి డేటా వాల్యూ 5 అండ్ నెక్స్ట్ న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ వాల్యూ అనేది నల్ అనేది ఉంది. సో ఈ విధంగా నేను ఒక న్యూ నోడ్ని క్రియేట్ చేశాను అనమాట. దెన్ ఆఫ్టర్ ఇప్పుడు ఏంటి అంటే సెకండ్ థింగ్ ఏంటి, ఇప్పుడు ఒక చెక్ వెదర్ ద లిస్ట్ ఈస్ ఎంటీ. అంటే ఏంటి, ఇప్పుడు మనం తీసుకున్న ఒక సింగిల్ లింక్ లిస్ట్లో మనం ఆ సింగిల్ లింక్ లిస్ట్ అనేది ఎంటీగా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో ఏ విధంగా చెక్ చేసుకుంటామంటే, సో ఇప్పుడు మనకేంటి సింగిల్ లింక్ లిస్ట్లో ఫస్ట్ నోడ్ని మనం ఏమంటాం, హెడ్ అని పాయింట్అవుట్ చేస్తాం, రైట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు హెడ్ అని చూస్తున్నారు, రైట్. సో హెడ్ వాల్యూ ఒకవేళ నల్ అయి ఉంటే దట్ మీన్స్ వాట్ డస్ ఇట్ మీన్, ఏంటి అంటే ఆ పర్టికులర్ సింగిల్ లింక్ లిస్ట్ అనేది ఎంటీగా ఉంది అని అర్థం. ఓకే, సో ఈ విధంగా మనం చెక్ చేసుకుంటున్నాం. చెక్ చేసుకున్న తర్వాతకి ఏంటి అంటే, సో థర్డ్ స్టెప్లో మనం ఏం చేయాలి అంటే చూడండి, ఇఫ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎంటీ, ఒకవేళ మీరు తీసుకున్న సింగిల్ లింక్ లిస్ట్ అనేది ఎంటీగా ఉంటే మనం ఏం చేయాలి, థర్డ్ స్టెప్ని ఫాలో అవ్వాలి. సో సెట్ హెడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ వాల్యూ. అంటే ఏంటి, ఇప్పుడు ఏదైతే హెడ్ వాల్యూ ఉందో దాన్ని న్యూ వాల్యూకి సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు హెడ్ వాల్యూ న్యూ నోడ్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం కదా. సో ఆ న్యూ నోడ్ వాల్యూకి మనం ఏం చేయాలి, హెడ్ అని మనం ప్లేస్ చేయాలన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఒక న్యూ నోడ్ని మనం క్రియేట్ చేసామన్నమాట ఎప్పుడైతే హెడ్ వాల్యూ అనేది ఎంటీగా ఉన్నప్పుడు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫోర్త్ స్టెప్ని ఫాలో అవ్వాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎంటీ, ఒకవేళ మనం తీసుకున్న సింగిల్ లింక్ లిస్ట్ అనేది ఎంటీగా లేదు, నాట్ ఎంటీగా ఉంది. సో అంటే ఏవో కొన్ని వాల్యూస్ అనేటివి ఉన్నాయి, ఒక 10 కావచ్చు, 25 కావచ్చు, 18, ఇలా డిఫరెంట్ వాల్యూస్ అనేటివి ఉన్నాయన్నమాట. సో ఆ వాల్యూస్ ఉన్నప్పుడు మనం ఏ విధంగా మనం ఒక న్యూ నోడ్ని లాస్ట్లో యాడ్ చేస్తాము అని నేర్చుకుందాం. సో అప్పుడు ఏ స్టెప్ ఫాలో అవ్వాలి, ఫోర్త్ స్టెప్ అనేది ఫాలో అవ్వాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎంటీ దెన్ డిఫైన్ అ నోడ్ పాయింటర్ టెంప్ అండ్ ఇనిషియలైజ్ విత్ హెడ్. అంటే ఏంటి, ఒక టెంప్ అనే ఒక నోడ్ పాయింటర్ని తీసుకొని దానికి మనం ఏదైతే ఫస్ట్ నోడ్ వాల్యూ ఉందో, హెడ్ వాల్యూ ఉందో దానికి ఇనిషియలైజ్ చేయమని చెప్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి, సో ఫస్ట్ నోడ్ వచ్చేసి 10, దాని యొక్క అడ్రస్ ఏంటి 1001, రైట్. 1001 అడ్రస్లో 10 అనే వాల్యూ అనేది స్టోర్ అయి ఉంది. సో ఈ అడ్రస్ అనేది దేంట్లో ఉంది, హెడ్లో అనే ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది ఎందులో స్టోర్ అయి ఉంది, హెడ్ అనే వేరియబుల్, హెడ్ అనే దాంట్లో ఒక పాయింటర్లో స్టోర్ అయి ఉంది. సో కాబట్టి హెడ్ ఈక్వల్స్ టు ఏం వాల్యూ, 1001 వాల్యూ. అంటే దీంట్లో ఏం స్టోర్ అయి ఉంది, ఏ వాల్యూ స్టోర్ అయి ఉంది, 10 అనే వాల్యూ అనేది స్టోర్ అయింది, ఫస్ట్ నోడ్ని ఇండికేట్ చేస్తుంది. సో హెడ్ వాల్యూని మనం ఎందులో స్టోర్ చేసుకోవాలి అంటే ఒక టెంప్ అనే పాయింటర్లో మనం స్టోర్ చేసుకోవాలి. సో అందుకే ఇక్కడ రాసాను చూసుకోండి, టెంప్ ఈక్వల్స్ టు హెడ్ అని రాసాను. దట్ మీన్స్ ఐఎమ్ ఇనిషియలైజింగ్ ద టెంప్ వాల్యూ టు ది హెడ్, హెడ్ వాల్యూ టు ది టెంప్. హెడ్ వాల్యూని మనం ఏం చేస్తున్నాం, దేనికి ఇనిషియలైజ్ చేస్తున్నాం, టెంప్కి మనం ఇనిషియలైజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఈ స్టెప్ని ఫాలో అయిన తర్వాతకి మనం ఏ స్టెప్ని ఫాలో అవ్వాలంటే ఫిఫ్త్ స్టెప్ని చూసుకోవాలి. సో ఫిఫ్త్ స్టెప్ని చూసుకున్నట్లయితే చూడండి, సో కీప్ మూవింగ్ ద టెంప్ వాల్యూ టు ఇట్స్ నెక్స్ట్ నోడ్ అంటిల్ ఇట్ రీచెస్ టు ఆ లాస్ట్ నోడ్ టు ది లిస్ట్. సో ఇక్కడ ఈ లిస్ట్లో మనం టెంప్ వాల్యూ అనేది నెక్స్ట్కి మనం మూవ్ చేస్తూ ఉండాలి, అంటే దాని టెంప్ డాట్ నెక్స్ట్ వాల్యూ అనేది నల్ అయ్యే వరకు అలా చేస్తుండాలి. సో ఇప్పుడు ఫస్ట్ టెంప్ వాల్యూ ఎక్కడుంది, హెడ్ వాల్యూ దగ్గర ఉంది. సో ఇప్పుడు టెంప్ డాట్ నెక్స్ట్ అనేది ఏంటి, వాల్యూ 1004. ఈజ్ ఇట్ నల్, కాదు కదా, నల్ వాల్యూ కాదు. కాబట్టి అగైన్ వాట్ వీ హ్యావ్ టు మూవ్ టు ది నెక్స్ట్ నోడ్కి మూవ్ చేయాలి. సో హియర్ అగైన్ వీ హ్యావ్ టు చెక్ దాట్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది టెంప్ డాట్ నెక్స్ట్ వాల్యూ. సో టెంప్ డాట్ నెక్స్ట్ వాల్యూ ఏంటి ఇక్కడ 1008. సో ఈజ్ ఇట్ అగైన్ నల్ వాల్యూ,
నో రైట్. సో అగైన్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు మూవ్ టు ది నెక్స్ట్ నోడ్. సో మనం నెక్స్ట్ నోడ్కి మూవ్ కావాలి. ఇక్కడ నెక్స్ట్ నోడ్ వాల్యూ ఏంటి, 1002. సో 1002 అనేది నల్ వాల్యూవా, కాదు కాబట్టి నెక్స్ట్ మనం నెక్స్ట్ నోడ్కి మూవ్ అవ్వాలి. సో ఈ నెక్స్ట్ నోడ్ యొక్క వాల్యూ చూసుకుంటే అదే ఇప్పుడు మనకు టెంప్ వాల్యూ ఎక్కడికి వచ్చేసింది, లాస్ట్ నోడ్కి వచ్చేసింది. సో ఫస్ట్ ఇక్కడ ఉండే, సో ఇక్కడ నుండి మళ్ళీ నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళింది, ఒక్కొక్క నోడ్ నుండి వెళ్తూ లాస్ట్ నోడ్కి రీచ్ అయింది. సో ఈ లాస్ట్ నోడ్కి రీచ్ అయినప్పుడు ఇక్కడ కూడా మనం చెక్ చేసుకోవాలి కండిషన్. టెంప్ డాట్ నెక్స్ట్ వాల్యూ ఏంటి, నల్ ఉంది. ఎస్, ఇప్పుడు టెంప్ డాట్ నెక్స్ట్ వాల్యూ ఏమైంది, నల్ వాల్యూ అయింది ఇక్కడ. సో టెంప్ డాట్ నెక్స్ట్ వాల్యూ నల్ అయ్యే వరకు మనం ఏంటి, ఒక్కొక్క నోడ్ నుండి మనం ట్రావెల్ చేసుకుంటూ వచ్చేసాం అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నెక్స్ట్ ఇప్పుడు ఫాలో అవ్వాల్సింది 6th స్టెప్. ఈ 6th స్టెప్లో మనం ఏం చేయాలి అంటే టెంప్ డాట్ నెక్స్ట్ వాల్యూ ఈక్వల్స్ టు న్యూ నోడ్కి మనం అసైన్ చేసేస్తున్నాం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ న్యూ నోడ్ ఏంటి, 5 అనే డేటా వాల్యూ ఉంది న్యూ నోడ్లో, అండ్ నెక్స్ట్ వాల్యూ వచ్చేసి నల్. సో ఈ న్యూ నోడ్ని మనం దేనికి లింక్అప్ చేస్తున్నాం అంటే టెంప్ డాట్ నెక్స్ట్ వాల్యూకి మనం లింక్అప్ చేస్తున్నాం. అంటే ఏంటి, ఈ 1014 వాల్యూ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది, న్యూ నోడ్ యొక్క అడ్రస్ని ఇండికేట్ చేస్తుంది. ఈ విధంగా మనం ఒక సింగిల్ లింక్ లిస్ట్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఒక పర్టికులర్ ఓవరాల్ ఒక సింగిల్ లింక్ లిస్ట్లో ఒక న్యూ ఐటెం ఏ విధంగా లాస్ట్లో యాడ్ చేస్తామో మనం తెలుసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక సింపుల్ పైథాన్ ప్రోగ్రామ్ ద్వారా ఏ విధంగా మనం రాస్తామో చూద్దాం, రైట్. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చూసినట్లయితే మనం ఏ విధంగా నోడ్ని క్రియేట్ చేస్తున్నామో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సింపుల్గా. ఇక్కడ సెల్ఫ్ డాట్ డేటా అంటే ఏంటి అంటే నోడ్ యొక్క డేటా వాల్యూని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ వాల్యూ అంటే ఏంటి అంటే నోడ్ యొక్క నెక్స్ట్ వాల్యూని మనం అడ్రస్ ఫీల్డ్ని మనకి అది ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఇంకొక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాం ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ఏ సింగిల్ లింక్ లిస్ట్. సో సింగిల్ లింక్ లిస్ట్లో మనకి ఏంటి, ఫస్ట్ మనం దేన్ని పాయింట్అవుట్ చేస్తున్నాం అంటే హెడ్ అనే నోడ్ యొక్క సింగిల్ లింక్ లిస్ట్లో ఫస్ట్ నోడ్ని మనం ఏంటి అంటే హెడ్ అని అనుకుంటాం కాబట్టి సెల్ఫ్ డాట్ హెడ్ అనేది తీసుకుంటున్నాం. ఇనిషియల్గా దాని వాల్యూ ఏంటి అంటే నల్, అంటే నల్ వాల్యూ, ఏం వాల్యూ అసైన్ లేదనమాట. సో ఇప్పుడు యాక్చువల్ కోడ్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. సింపుల్గా నేను ఒక ఫంక్షన్ రాశాను, యాడ్ లాస్ట్ అనే ఫంక్షన్ రాశాను. ఇందులో మనకి ఏంటి అంటే ఒక న్యూ నోడ్ క్రియేట్ చేశాను. సో ఆ న్యూ నోడ్లో నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఆ న్యూ నోడ్లో 5, నల్, నెక్స్ట్ నోడ్ వచ్చేసి ఏంటి నల్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. ఇది న్యూ నోడ్ ఈక్వల్స్ టు ఏంటి 5, నల్ క్రియేట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సేమ్ ఆల్గరిథంలో నేను ఏదైతే స్టెప్స్ ఫాలో అయ్యానో ప్రోగ్రామ్లో కూడా సేమ్ స్టెప్స్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ స్టెప్లో ఏం చేసాం, సెల్ఫ్ డాట్ నల్ అనేది నన్ ఉందా లేదా చెక్ చేసుకున్నాం. ఒకవేళ నన్ అయితే ఏం చేసాం, అదే న్యూ నోడ్ లాగా మనం అసైన్ చేసేసాం కదా. సో అదే థింగ్ నేను రాస్తున్నా, సెల్ఫ్ డాట్ హెడ్, ఇఫ్ సెల్ఫ్ డాట్ హెడ్ ఇస్ నన్, అప్పుడు ఏమవుతుంది, సెల్ఫ్ డాట్ హెడ్ ఈక్వల్స్ టు న్యూ నోడ్ని అదే ఏదైతే న్యూ నోడ్ ఉందో అదే ఒక న్యూ నోడ్ లాగా క్రియేట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఒకవేళ సెల్ఫ్ డాట్ హెడ్ అనేది నాట్ ఈక్వల్స్ టు నన్ కాకపోతే దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ మనం ఈ ఎల్స్ పార్ట్లో ఉన్న కోడ్ని రన్ చేస్తాం. దట్ మీన్స్ ఏంటి, ఒక టెంప్ వేరియబుల్ని తీసుకుంటాం. ఆ టెంప్ వేరియబుల్ని తీసుకున్న తర్వాత ఆ టెంప్ వేరియబుల్లో ఏదైతే నార్మల్గా సెల్ఫ్ డాట్ హెడ్ని మనం ఇనిషియలైజ్ చేస్తాం. ఓకే, సో ఇనిషియలైజ్ చేసిన తర్వాతకి ఒకవేళ ఈ వైల్ లూప్లో మనం ఏం చేస్తున్నాం అంటే టెంప్ డాట్ నెక్స్ట్ అంటూ నెక్స్ట్ నోడ్కి వెళ్తూ ఉంటాం అంటిల్ ఏంటి టెంప్ డాట్ నెక్స్ట్ అనేది నల్ అయ్యే వరకు. సో ఇక్కడ నల్ అయ్యే వరకు మనం వెళ్తూ ఉంటాం. ఒకవేళ వన్స్ టెంప్ డాట్ నెక్స్ట్ అనేది నల్ అయితే ఈ పర్టికులర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరగదు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు నల్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, లాస్ట్ స్టెప్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఏంటి, టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు మనం ఏం చేస్తాం, న్యూ నోడ్కి అసైన్ చేసేస్తాం అనమాట. సో ఈ విధంగా అప్పుడు ఏమవుతుంది, ఒక నోడ్లో సింగిల్ లింక్ లిస్ట్లో ఒక లాస్ట్ నోడ్ అనేది మనం యాడ్ చేసినట్టు మనం ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసాం, రైట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఆ పర్టికులర్గా క్రియేట్ చేసిన కోడ్ని మనం ఏం చేయాలి, ఆ సింగిల్ లింక్ లిస్ట్ డిస్ప్లే చేయాలంటే కూడా దానికి కూడా ఒక ఫంక్షన్ రాయాలి కదా. సో అదే రాశాను. సో కరెంట్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ కరెంట్ అనే వేరియబుల్లో మనం ఏంటి అంటే ఫస్ట్ నోడ్ని మనం ఇనిషియలైజ్ చేస్తున్నాం.
సో సెల్ఫ్ డాట్ హెడ్ అనే దాన్ని ఇనిషియలైజ్ చేసాం. దెన్ ఆఫ్టర్ మనం ఏంటి అంటే వైల్ లూప్లోకి వెళ్తున్నాం. ఒకవేళ కరెంట్ వాల్యూ అంటే సెల్ఫ్ డాట్ హెడ్ అనేది నల్ కాకపోతే మనం ఏం చేయాలి, సెల్ఫ్ డాట్ హెడ్ యొక్క పర్టికులర్ నోడ్ యొక్క డేటాని డిస్ప్లే చేయాలి. అండ్ తర్వాత నెక్స్ట్కి ఆరో మార్క్ అనేది మనం పెట్టేయాలి. సో ఈ విధంగా మనం చేస్తాం. అట్లా పెట్టిన తర్వాతకి నెక్స్ట్ నోడ్కి కూడా మనం ట్రావెల్ చేయాలి కాబట్టి కరెంట్ ఈక్వల్స్ టు కరెంట్ డాట్ నెక్స్ట్ అనేది మనం ఇనిషియలైజ్ చేయడం జరిగింది. సో తర్వాత లాస్ట్లో మనం ఏమి ఇండికేట్ చేయాలి, సింగిల్ లింక్ లిస్ట్ మొత్తం లాస్ట్ అయిపోయిన తర్వాతకి ట్రావెల్ చేసేసిన తర్వాతకి లాస్ట్లో నన్ అనేది డిస్ప్లే చేయాలి. ఎందుకు అంటే లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ పార్ట్ ఏంటి, నల్ కదా. సో అందుకే మనం నన్ అని పెట్టేస్తున్నాం అనమాట. సో ఈ విధంగా మనం ఏంటి అంటే డిస్ప్లే చేయడానికి కోడ్ రాసేసాం. దెన్ ఆఫ్టర్ మనం ఏంటి అంటే మనం దాన్ని కాల్ ద నోడ్ అంటే ఒక ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేయాలి కదా. సో ఇక్కడ సింగిల్ లింక్ లిస్ట్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను, సింగిల్ లింక్ లిస్ట్ అనే లైక్ క్లాస్కి. సో ఆ ఆబ్జెక్ట్కి మనం డిఫరెంట్ ఫంక్షన్స్ రాసాం కదా, డిస్ప్లే ఫంక్షన్, యాడ్ లాస్ట్ ఫంక్షన్. సో దానికి నేను కాల్ చేస్తున్నా, ఫంక్షన్స్ని కాల్ చేస్తున్నా. సో యాడ్ లాస్ట్ 10 అంటే ఏంటి, 10 అనేది యాడ్ అవుతుంది లాస్ట్లో. దాని తర్వాత ఏంటి 20 అనేది యాడ్ అవుతుంది. తర్వాత ఏంటి 30 అనేది యాడ్ అవుతుంది. దాని తర్వాత ఏంటి ఇంకా ఇదే లాస్ట్ కాబట్టి దీని లాస్ట్లో ఏమవుతుంది, నన్ అనేది అయిపోతుంది అనమాట. సో అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. డిస్ప్లే మనం చేయకపోతే, డిస్ప్లే ఫంక్షన్ మనం కాల్ చేయకపోతే ఆ పర్టికులర్ సింగిల్ లింక్ లిస్ట్ అనేది మనకి డిస్ప్లే అవ్వడం జరగదు. అందుకే నేను ఇక్కడ డిస్ప్లే ఫంక్షన్ని నేను కాల్ చేశాను. సో ఈ విధంగా మనం ఏంటి అంటే ఒక పర్టికులర్ సింగిల్ లింక్ లిస్ట్లో మనం ఒక నోడ్ని లాస్ట్లో ఈ విధంగా యాడ్ చేస్తాం అనమాట. ఐ హోప్ మీ అందరికీ నా క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ అ లాట్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్.